శుభోదయం అందరికీ. ఎందరికో స్ఫూర్తిని, ఆరోగ్యాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రసాదించినటువంటి శ్రీమాన్ బుజ్జి మాస్టర్ గారి జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ. ఈ సందర్భంగా మీ అందరినీ ఇలా కలుసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సదవకాశాన్ని నాకు అందించినటువంటి అనంతకృష్ణ మాస్టర్ గారికి నా సాష్టాంగ నమస్కారాలు. ఈరోజు నాకు ఇవ్వబడిన విషయం బేసిక్స్ ఆఫ్ రిపట్రైజేషన్. ఈరోజు మీ అందరితో రిపట్రీస్, వాటి గురించి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అన్న దాని గురించి నాకు తెలిసినంతలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒక అవగాహన ఏర్పరచడానికి ప్రయత్నిస్తాను. So, what is repatriation? Repatriation is a logical, elimination of apparently similar medicines. హేతుబద్ధంగా దగ్గరగా ఉన్న ఔషధాలని దూరం చేసి, ఏ అయితే ఔషధాలు రోగి లక్షణాలకి దగ్గరగా ఉంటాయో వాటికి మనల్ని దగ్గర చేయడం, ఒక దిక్సూచిలా మనకు ఒక డైరెక్షన్ ఇవ్వడం అన్నది రిపట్రైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. జనరల్గా మనకి చాలా రిపట్రీస్ ఉన్నాయి, కొన్ని వందల రిపట్రీస్ ఉన్నాయి, వందల రకాల రిపట్రీస్ ఉన్నాయి. అందులో మనకు బాగా తెలిసినవి, మనం బాగా ఉపయోగించేవి కెంట్ రిపట్రీ, బోనింగ్హాసన్ థెరపటిక్ పాకెట్ బుక్, బోరిక్ రిపట్రీ, బాగర్ బోనింగ్హాసన్స్ క్యారెక్టరిస్టిక్ రిపట్రీ, క్లార్క్స్ క్లినికల్ రిపట్రీ, సింథటిక్ రిపట్రీ, నెర్ రిపట్రీ, కంప్లీట్ రిపట్రీ, మర్ఫీస్ రిపట్రీ, ఫాటక్ రిపట్రీస్. ఎందుకు రిపట్రీస్ వాడాలి, అసలు రిపట్రీస్ ఉపయోగించాల్సిన అవసరం ఏంటి, రిపట్రీస్ ఎందుకు కనిపెట్టాల్సి వచ్చింది? హానుమన్ అంతటి మహాద్రష్టే ఆయన ఉన్న టైంలో సుమారు 100 మెడిసిన్స్ కూడా ప్రూవ్ అయ్యలేవు. ఆయన చనిపోయే టైంకి ఆయన 98 రెమెడీస్ ఆయనంతట ఆయన సొంతంగా కానీ ఆయన శిష్యుల మీద కానీ ప్రయోగించి ఆ లక్షణాలను మీటర్మిడ్గా రూపంలో రాసుకొని వైద్యం చేయడం మొదలుపెట్టారు. సో అంతటా ఆయనకి 100 రెమెడీస్కే చాలా ఇబ్బంది అయింది దానికి. ఇప్పుడు మనకున్న జనరేషన్లో 5,000, 6,000 దాటిపోయినాయి. ఆ నెంబర్ అలా పెరుగుతూనే ఉంది తప్ప తగ్గదు. ఆయన టైంలో నేను ప్రూవింగ్స్ చేసేటప్పుడు సల్ఫర్కి 2,000 సిమ్టమ్స్ అలా వచ్చాయి. ఒక్కొక్క డ్రగ్కి 2,000, 3,000 సిమ్టమ్స్ ఉండేవి ప్రూవింగ్స్లో. ఆయనకి అది ఆయన లాంటి పెద్ద ఆయనకి గుర్తు పెట్టుకోవడం కానీ వాటిలో ఉపయోగించడానికి కానీ ఇబ్బంది అనిపించి, ఒక పర్టికులర్ ఏమైనా ఉంటే దాన్ని చూసి ఫాలో అవడానికి బాగుంటుందని అనిపించింది ఆయనకి. అందుకని ఆయనంతటా ఆయనే సొంతంగా ఒక పట్టిక ఏర్పరచుకున్నారు రిపట్రీ అన్నది. అలాగే తన శిష్యులకు కూడా చాలామందికి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని యూజ్ మీరు కూడా క్రియేట్ చేయండి అని చెప్పారు. అందులో చాలామంది తయారు చేయడానికి ప్రయత్నించారు. అందులో బోనింగ్హాసన్ అన్న ఆయన
మొట్టమొదటిగా ఒక మంచి రిపర్టరీని తయారు చేసి ఇచ్చారు. అందుకని ఆయన రిపర్టరీ పితామహుడు అంటారు. అక్కడి నుంచి ఆయన వర్క్ని బేస్ చేసుకుని కొన్ని వందల వేల రిపర్టరీస్ వచ్చాయి. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు కొన్ని మాత్రమే మనకి తరచుగా ఉపయోగించుకునే ఉన్నాయండి. సరే, రిపర్టరీస్ వచ్చినాయి. అందులో ఏముంటాయి? రిపర్టరీస్లో ఏముంటాయంటే లక్షణాలని షార్ట్ ఫామ్లో ఒక పుస్తకం రూపంలో కానీ ఒక సాఫ్ట్వేర్ రూపంలో కానీ ముద్రించి ఉంచుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మామూలుగా రోగి ఏం చెప్తారు? నాకు ముడుకులు పట్టేసినాయి అని చెప్పారు అనుకోండి. నాకు ముడుగులు పట్టేసినాయి లేదంటే పట్టేస్తున్నాయి అలా రాయకుండా ఎక్స్ట్రీమిటీస్ నీ స్టిఫ్నెస్ అంటారు. దీన్ని రిపర్టోరియల్ లాంగ్వేజ్ అంటారు. ఈ రిపర్టరీలో ఇలా లక్షణాలను ముద్రించడాన్ని రూబ్రిక్స్ అంటారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే గనక ఎక్స్ట్రీమిటీస్ అన్నది కంప్లీట్ రిపర్టరీ నేను చూస్తున్నానండి హోంపత్ సాఫ్ట్వేర్లో. ఈ కంప్లీట్ రిపర్టరీలో ఎక్స్ట్రీమిటీస్ అన్నది చాప్టర్, అంటే టేస్ట్, థ్రోట్, నెక్, స్టమక్, అబ్డామిన్ ఇలా వరుస పెట్టి ఒక ఎనటామికల్ ఆర్డర్లో అందులో ఇవ్వడం జరిగింది. అందులో మనం స్టిఫ్నెస్ అన్న రూబ్రిక్ తీసుకున్నాం. స్టిఫ్నెస్ సబ్ రూబ్రిక్ నీస్. సో ఇప్పుడు ఎక్స్ట్రీమిటీస్ అనేది చాప్టర్ అవుతుంది, స్టిఫ్నెస్ అనేది రూబ్రిక్. ఆ స్టిఫ్నెస్ ఎక్కడుంది? నీస్. కాబట్టి నీస్లో వెతికాం కాబట్టి అది సబ్ రూబ్రిక్. ఇంకా ఫర్దర్గా లోపలికి వెళ్తే అది ఇంకా సబ్ రూబ్రిక్ అవుతుందండి. సో ఇలా ఉంటాయి రిపర్టరీలో రూబ్రిక్స్, లక్షణాలని ముద్రించడం. సో మనకి ఇప్పుడు ఎడమ వైపు ముడుపు పట్టేస్తుంది అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ రిపర్టరీ తీసుకుంటే కనుక ఎక్స్ట్రీమిటీస్ తీసుకోవాలి చాప్టర్. అందులో స్టిఫ్నెస్ పట్టేసినట్టు ఉంటుంది అన్నది లక్షణం, నొప్పి తాలూకు లక్షణం. సో స్టిఫ్నెస్ ప్లస్ నీస్, ముడుకుల దగ్గర ఏ ముడుకు ఎఫెక్ట్ అయింది? లెఫ్ట్ సైడ్. సో ఇలా మనం రిపర్టరీస్లో లక్షణాలు వెతుక్కుంటాం అన్నమాట. సరే, రిపర్టరీస్ వచ్చినాయి కదండి, ఇంకెందుకంటే మెటర్మెడికా పుస్తకాలు ఇంకా చదవక్కర్లేదు, అన్నీ ఇందులోనే ఉన్నాయి కదా, ఇంకా బోల్డ్ అండ్ రెమెడీస్ ఉన్నాయి కదా అని అనుకోవచ్చు. కానీ రిపర్టరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎప్పుడు మెటర్మెడికాని రీప్లేస్ చేయాలని కాదు. రిపర్టరీస్ ఎప్పుడు ఏం చేస్తాయంటే రిపర్టరేషన్ ద్వారా కొన్ని దగ్గరగా ఉన్న రోగికి దగ్గరగా సారూప్యతతో ఉన్న ఔషధాలను మాత్రమే గుర్తించి మనకు అందిస్తాయి. ఫైనల్గా సెలక్షన్ అన్నది ఎప్పుడు వైద్యుడి మీద ఆధారపడి ఉంటుంది. అది మెటర్మెడికా బేస్ చేసుకుని ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4-5 రెమెడీస్ దగ్గరగా ఉన్నప్పుడు పేషెంట్ యొక్క మిగతా లక్షణాలని, ఇప్పుడున్న లక్షణాలని, రిపర్టరేషన్ చార్ట్లో ఉన్న ఇంపార్టెన్సెస్ని బట్టి ఏ మందు సూట్ అవుతుంది, ఏ మందు సెలెక్ట్ చేయాలన్నది వైద్యుని అవగాహన మీద ఆధారపడి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తున్నాం అనుకోండి, ఇక్కడ చాలా మందులు ఉన్నాయి. సో ఈ మందుల్లో ఇప్పుడు పక్కన ఒక 10 సిమ్టమ్స్ రిపర్టరైజ్ చేసాం. ఇక్కడ చాలా మందులు ఉన్నాయి. ఈ మందుల్లో ఇవన్నీ దగ్గరగా ఉన్న మందులు. ఈ మందులన్నీ ఆయనకి ఇండికేట్ అవ్వచ్చు.
ఏది ఎగ్జాక్ట్గా ఇండికేట్ అవుతుంది అన్నది మెట్రిమెడికా ఆధారంగా వైద్యుడు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఈ రెమెడీయే సెలెక్ట్ చేయాలని కానీ, లేదంటే ఎక్కువ మార్కులు వచ్చిందిగా, ఎక్కువ టొటాలిటీ వచ్చింది కాబట్టి ఈ కేస్ ఈ మందు సెలెక్ట్ చేసుకోవాలా, ఇవన్నీ ఎప్పుడు ఆధారపడి ఉంటుందంటే మెట్రిమెడికాతో మనకి ఒక అవగాహన ఏర్పడి ఇతనికి ఈ మందుకు దగ్గరగా ఉన్నాడు, ఇతను ప్రత్యేకించే లక్షణాలు ఈ ఔషధంతో సారూప్యతతో ఉన్నాయి, సిమిలారిటీతో ఉన్నాయి అన్నప్పుడు ఆ మందు వేయాల్సి ఉంటుంది. రైట్. సో రిపర్టరీస్ ఆర్ నెవర్ ఫైనల్, దే ఆర్ ఆల్వేస్ indicating a group of remedies, and the physician who needs to decide along with the understanding and study of the మెట్రిమెడికా. సో మెట్రిమెడికాస్ రిపర్టరీస్ ఆల్వేస్ కాంప్లిమెంటరీ, ఒకదానికొకటి పరస్పర పరిపూరకాలు అంటారు తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే. సో ఒకటి వాడడం వల్ల మనకి ఇంకో దాని మీద అవగాహన పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మందుల్ని మెట్రిమెడికా బాగా చదువుతున్నట్టయితే కనుక రిపర్టరీలో ఏ రకంగా లక్షణాలు వెతుక్కోవాలి, ఏ రకంగా లక్షణాలు ఏ మందులో బాగా ప్రామినెంట్గా ఉన్నాయో తెలుస్తుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ రిపర్టరీ చేసిన తర్వాత కొన్ని మెడిసిన్స్ వచ్చినాయి. సో ఈ మెడిసిన్స్ ఎలా పనిచేస్తాయి, వీటి మెట్రిమెడికా ఎందుకు ఈ లక్షణాలు వచ్చినాయి అన్న దాన్ని బట్టి మనం అర్థం చేసుకొని చదువుకోగలిగితే మన యొక్క మెట్రిమెడికా అవగాహన ఆ మందు పట్ల పెరుగుతుంది. సో ఆల్వేస్ దే ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్, పరస్పర పరిపూరకాలు. సో ఎప్పుడు మనం వాడతాం, యూజువల్గా ఇందాక మనం చూసినట్టయితే కనుక కనిపిస్తుందని అనుకుంటున్నాను, అయినా నేను చదువుతాను. ఇక్కడ ఒక రిపర్టరేషన్ చార్ట్ వేయడం జరిగింది. ఒక పేషెంట్ యొక్క లక్షణాలు బట్టి అతనికి రిపర్టరేషన్ చేయడం జరిగింది. ఇందులో మనకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఇలా లక్షణాలు ఫామ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మనకి అన్నీ దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఏముందో మనకి కేసు తీసుకున్న తర్వాత ఇది సూట్ అవుతుంది అని మనకు అనిపించినప్పుడు మనం ఏం చేయాలంటే రిపర్టరేషన్ చేస్తే ఒక్కొక్క సిమ్టమ్ యొక్క వాల్యూ చెబుతుంది. ఆ మందులో రిపర్టరీస్లో ఎలా ఉంటుందంటే గ్రేడేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక మనం ఉదాహరణగా తీసుకున్న నీ స్టిఫ్నెస్ తీసుకున్నాం. ఇందులో చూసినట్టయితే లెఫ్ట్ సైడెడ్ నీ స్టిఫ్నెస్ లో మనకి కాస్టికము 3 మార్కులు ఇచ్చారు, చెరిడోనియం 2 మార్కులు ఇచ్చారు. మీ అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నాను. మిగతా మందులు ఒక్కొక్క మార్క్ ఇచ్చారు. ఈ మార్కులు ఏంటంటే ఒక్కొక్క రిపర్టరీకి ఒక్కొక్క గ్రేడేషన్స్ ఉంటాయి. 4, 3, 5, 4, 3, 2, 1 ఇలా రేర్గా ఇండికేట్ అయ్యి రేర్గా ఎక్కడో ఒకరో ఇద్దరో ప్రూవ్ చేసినప్పుడు తెలిసిందైతే 1 మార్కు. అదే బాగా ప్రతి ఒక్కరిలో ఈ సిమ్టమ్స్ ప్రూవ్ చేసిన ప్రయోగించినప్పుడు ఈ లక్షణం కనిపిస్తే ఆ మందులో
దానికి హయ్యెస్ట్ మార్క్స్, ఇలా గ్రేడేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ గ్రేడేషన్స్ ఆధారంగా రిపర్టరైజ్ చేసేటప్పుడు వాటికి మార్కులు ఇస్తాం. ఇలా రిపర్టరైజ్ చేసేటప్పుడు ఫలానా సిమ్టము యాంగ్జైటీ కాన్షియన్స్ ఆఫ్ ఈ కాస్టికంలో 2 మార్కులు 2 గ్రేడ్స్తో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అదే ఆర్ఎంమెట్కి అయితే 3 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇంకాస్త ఎక్కువ మార్కులతో అది పైన ఉందన్నమాట. ఇలా గ్రేడేషన్స్ ఉంటాయి. సో ఇలా గ్రేడేషన్స్ ఉండేటప్పుడు రిపర్టరైజ్ చేసేటప్పుడు కొన్నిటికి ఎక్కువ మార్కులు వస్తాయి. ఏవైతే బాగా ప్రామినెంట్గా ఆ లక్షణాల్లో ఆ మందు కనిపిస్తుందో అవి ఎక్కువ మార్కులతో అవి సూచింపబడుతుంది. ఏది ఎక్కువ మార్కులు ఉంటే అది మొదటి వరుసలో మొదటి లైన్లో ఉంటాయి అన్నమాట. అలాగే లక్షణాలను ఏది ఎక్కువ సూచిస్తున్నా సరే ఆ కిందని సూచిస్తారు. మనం చూసినట్టయితే 14/5, 13/6 ఇలా చూస్తున్నాం కదా. సో ఇది విషయం. సో ఇలాగా కొన్నిసార్లు ఏమవుతుందంటే కేసు తీసుకున్న తర్వాత మనకి అన్నీ ఇండికేట్ అయినట్టే ఉంటాయి, లేదా ఏది ఇండికేట్ అయినట్టు ఉండదు. ఎందుకంటే ఇదర్ పేషెంట్ ఫుల్గా అలోపతి కానీ, లేదంటే ఎవరైనా వైద్యుడు మల్టిపుల్ కాంబినేషన్స్ ఓవర్ డోసేజ్ ప్రిస్క్రిప్షన్స్ అయినటువంటి వైద్యుడి దగ్గర నుంచి వైద్యం చేయించుకున్న తర్వాత వస్తే గనక ఇలాంటివి సాధారణంగా జరగచ్చు. ఇలాంటి కేసెస్లో రిపర్టరైజ్ చేయడం ద్వారా మనకి దగ్గరగా ఏ లక్షణాలు ప్రామినెంట్గా ఉన్నాయి, ప్రస్ఫుటంగా ఉన్నాయన్నది, మనకి ఏ మందులు దగ్గరగా ఉన్నాయన్నది ఆ రోగి మనకి కొంతవరకు ఒక అవగాహన వస్తుంది. దీన్ని బట్టి మనం మందులు సెలెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే కొన్నిసార్లు అలోపతి ఫుల్గా వాడేసి వచ్చిన తర్వాత ఇంకే లక్షణాలు ప్రత్యేకించే లక్షణాలు ఉండవు. ఎక్కడో రేర్గా ఒక పెక్యులర్ సిమ్టమ్ ఏదో ఉండిపోతుంది. ఆ సిమ్టమ్ని బేస్ చేసుకుని మనం మిగతా టోటాలిటీ తీసుకుని రిపర్టరైజ్ చేసినట్టయితే మనకి మంచిగా ఒక మందు సెలెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే రిపర్టరైజ్ చేయడం ద్వారా దగ్గరగా ఉన్న మెడిసిన్స్ మనకి అవగాహనకు వస్తాయి. దానివల్ల ఈ మందు తర్వాత ఏ మందు పడచ్చు, ఒకవేళ ఇది షార్ట్ యాక్టింగ్ గానే పనిచేసి ఉంటే గనక, ఇది పార్షియల్ సిమిలర్ రెమెడిసిన్ అయితే గనక ఇంకాస్త బెటర్గా ఇండికేట్ రెమెడీ ఏ ఉండొచ్చు, నెక్స్ట్ ఏ రెమెడీ ఇండికేట్ అవ్వచ్చు, ఏ మందు ఉపయోగపడచ్చు అన్నది కూడా మనకు చెప్తాయి. సో దీనివల్ల మనం యూజువల్గా రొటీనిస్టిక్ ప్రిస్క్రిప్షన్స్ నుంచి దూరంగా ఉండొచ్చు. కొన్నాళ్ళు వైద్యం చేస్తున్న తర్వాత ఏమవుతుందంటే పేషెంట్స్ పెరిగే కొద్దీ త్వరగా ఇచ్చేద్దాం అన్న ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన వల్ల ఏంటంటే పేషెంట్ చెబుతుంది ఎంతసేపు ఏ మందులో కిట్టించేద్దాం అని ఆలోచన వస్తుంది. అలాగే మనకు బాగా తెలిసిన మందులలాగే కనిపిస్తాయి. సో ఆ మందులు వేసేద్దాం అనిపిస్తుంది. అలా చేయడం వల్ల హోమియోపతికి కానీ రోగికి కానీ మనకు కానీ ఏ రకమైన ఉపయోగం ఉండదు. పార్షియల్గా రిలీఫ్స్ వస్తాయి కానీ ఫైనల్గా క్యూర్స్ అయితే రావు. ఇలాంటి ప్రతిబంధకాల నుంచి మనల్ని మనం దూరంగా ఉంచుకోవాలనుకుంటే గనక ఆల్వేస్ వీ హ్యావ్ టు రిపర్టరైజ్ వెన్ వీ ఫైండ్ difficulty in understanding the totality or understanding the patient. మనకి పేషెంట్ మీద పూర్తిగా పట్టు రాలేనప్పుడు, అవగాహన లేనప్పుడు దయచేసి మనం రిపర్టరైజ్ చేస్తే డెఫినెట్గా మనకు ఒక దిక్సూచిలాగా మనకు పనిచేస్తుంది. అదర్వైజ్ ఏదో మందు ఇచ్చేద్దాం అనుకుంటే మాత్రం మనం మాస్టర్ గారు చెప్పినట్టుగా నిస్వార్థ నిరంతర తపన ప్యాషను ఆయన ఏదైతే చూపించారో ఎదురుగా ఉన్న మనిషిని వాసుదేవ స్వరూపుడిగా భావించి వైద్యం చేయమని ఆయన ఏదైతే చెప్పారో అది మనం చేయలేనట్టు లెక్క. సో ఆ ఉద్దేశంతో ఫ్రీ డిస్పెన్సరీస్లో కానీ మన క్లినిక్స్లో కానీ
ఇలా మనం అన్ప్రెజరైజ్డ్గా ఓపెన్గా ఉండదలుచుకుంటే కనుక డెఫినెట్గా మనకి రెపర్టరీస్ హెల్ప్ అవుతాయి. ఎందుకని ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ ఇందాక చూపించిన లక్షణమే మీకు చూపిస్తాను. నీస్ స్టిఫ్నెస్ లెఫ్ట్. యూజువల్గా మన మైండ్లో కాస్టికం అనగానే రైట్ సైడెడ్ రెమెడీ, చెలిడోనియం అనగానే రైట్ సైడెడ్ రెమెడీ. ఈ రెండు రెమెడీస్ ఎప్పుడైనా ఆలోచిస్తామంటే ఆర్జెంటం అనగానే రైట్ సైడెడ్ రెమెడీ. ఈ మందులు యూజువల్గా రైట్ సైడ్ నీ ఎఫెక్ట్ అయితేనే మనం ఆలోచిస్తాం. లెఫ్ట్ సైడ్ ఇది కాదేమో అని మనం అపోహపడి వదిలేస్తాం. కొన్ని మానసిక లక్షణాలు సూట్ అవుతున్నా సరే ఇది లెఫ్ట్ సైడెడ్ రెమెడీ, ఇది చిల్లీ పేషెంట్, ఇది హార్ట్ పేషెంట్ కాబట్టి వీడు ఇది కాదు అది కాదు అని చెప్పి మనకు మనమే ఫిక్స్ అయిపోతాం. అలా ఫిక్స్ అయిపోవడం వల్ల తప్పులకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది. చూడండి, పల్స్టులా లెఫ్ట్ సైడెడ్ రెమెడీ అంటారు యూజువల్గా, కానీ ఇక్కడ చూడండి రైట్ సైడెడ్ నీ ఎఫెక్షన్స్లో ప్రస్ఫుటంగా కనిపించింది. సో మార్నింగ్ అగ్రవేషన్లో లైకోపోడియం ప్రస్ఫుటంగా కనిపించింది. లాక్ ఎక్వెనమ్, ఇగ్నేషియా, రూస్టాక్స్, నాట్రమూర్. సో మామూలుగా కీళ్ళవాతం అంటే ముడుకులు పట్టేసినాయండి, లేవాలంటే ఇబ్బంది, కూర్చొని లేవాలంటే ఇబ్బంది, ఉదయం లేవాలంటే ఇబ్బంది, ఇలా చాలా కామన్గా ప్రతి ఒక్కరు కీళ్ళవాతంతో సఫర్ అయ్యే ప్రతి ఒక్క పేషెంట్ ఇవే చెప్తాడు. మరి ఇందులో మనం ఎలా అవగాహన పెంచుకోవాలి? ప్రతి ఒక్కరికి రూస్టాక్స్ వేయలేం కదా. సో రెండిటికి డిఫరెన్స్ ఉంది. ఉదయం పూట అగ్రవేషన్ అనగానే, ఉదయం పూట అగ్రవేట్ అవుతుంది అనగానే మనం ఏంటి అది అన్నది ఒక అవగాహన ఏర్పరచుకోవాలి. ఉదయం పూట అంటే ఎప్పుడు అని మనం వివరంగా అడిగినట్టయితే కనుక, అతను లేచిన తర్వాత అంటే కనుక, నిద్ర లేచిన వెంటనే అంటే కనుక ఆన్ వేకింగ్ అని తీసుకోవాలి. అదే పక్క మీద నుంచి అలా నడుద్దాం అనేసరికి పట్టేసినట్టు ఉంటుంది అన్నాడు అనుకోండి, ఆన్ రైజింగ్ అని చెప్పాలి. సో ఈ డిఫరెన్షియేషన్ మనకి క్లియర్గా మనకు అవగాహన రావాలి. అప్పుడు మాత్రమే మనం ఇంకాస్త ప్రిసైజ్గా రోగిని ఇంకాస్త వివరణాత్మకంగా అడిగినప్పుడు, ఆ లక్షణాలను పరిపూర్ణం చేసినప్పుడు మనకి బెటర్ రెమెడీస్, బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది పేషెంట్ అండ్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది పేషెంట్స్ రెమెడీ అన్నది ఏర్పడుతుంది. అలాగే మనం మందు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందండి. సో ఇక్కడ చూసినట్టయితే కనుక నీస్ స్టిఫ్నెస్, మార్నింగ్ రైజింగ్ ఆన్, ఇందులో మనకి రూస్టాక్స్ లేదు. పక్క మీద నుంచి లేచిన వెంటనే అగ్రవేషన్ అన్న దాంట్లో, లేచి నడుద్దామని అంటే అగ్రవేషన్ పట్టేసినండి నడవలేను అన్న దాంట్లో రూస్టాక్స్ లేదు. లైకోపోడియం ఉంది, లాక్ ఎక్వెనమ్ ఉంది, ఇగ్నేషియా, నాట్రమూర్ ఇవి ఉన్నాయి. మరి రూస్టాక్స్ ఎక్కడుంది? నిద్ర లేచిన వెంటనే అగ్రవేషన్ అక్కడ ప్రామినెంట్గా ఉంది. సో ఇలా మన అవగాహనని పెంచుతాయి, మన మెట్రిమిడక అవగాహనని. అలాగే మందుల పట్ల ఏ మందు ఎక్కడ సెలెక్ట్ చేయాలన్నది కూడా రెపర్టరీస్ మనకి ఒక దిక్సూచిలా ఏర్పరుస్తాయి. సో ఇలా చేసిన తర్వాత మనం దాన్ని బట్టి మనం కరెక్ట్గా క్వశ్చన్స్ అడగడానికి కూడా మనకి ఒక అవకాశాన్ని ఇస్తాయి. దీనివల్ల రెగ్యులర్గా పాలిక్రస్ ఇవ్వడం కాకుండా కొన్నిసార్లు డిఫరెంట్ రెమెడీస్ కానీ కొత్త మందులు మనకు తెలియకపోయినా సరే ఈ రెపర్టరీ చూడడం ద్వారా మన యొక్క స్పేరు రేంజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద పేషెంట్ అన్నది పెరుగుతుంది. మన యొక్క సక్సెస్ రేట్స్ కూడా పెరుగుతాయి. అందువలన రెపర్టరైజ్ చేస్తూ ఉంటాయి కనుక మనకి ఈ రకంగా మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి. నెక్స్ట్ రెపర్టరైజ్ చేయాలంటే నేను ముందు అసలు అనగానే ఆహాలోపు నేను కేసు రెపర్టరైజ్ చేసేస్తాను అనకూడదు. ఫస్ట్ వివరణాత్మకంగా ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రతి లక్షణాన్ని పరిపూర్ణతరం చేసి అలా కేసు తీసుకున్న తర్వాత దాన్ని ఒక
ప్రాపర్ ఫార్మేట్లో మనం పేపర్ మీద కానీ వేది మీద అయితే వాని మీద రాసుకొని అందులో లక్షణాలను ఒక అవగాహన చేసుకొని ఏవైతే మందులు అతనికి సెలెక్ట్ చేయడానికి ఉపయోగపడతాయన్న లక్షణాలు సెపరేట్ చేసుకుని అందులో మళ్ళీ ఏది ప్రామినెంట్గా మనం తీసుకోవాలి, ఏది ముఖ్యంగా తీసుకోవాలని తీసుకొని వాటిని మనం పక్కన రాసుకొని రిపర్టరైజ్ చేసినప్పుడు మనకి ఒక గ్రూప్ ఆఫ్ రెమెడీస్ వస్తాయండి రిపర్టరైజేషన్లో. అది మనం సెలెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అప్పుడు మాత్రమే మనం రిపర్టరైజ్ చేయాలి. అన్లెస్ అండ్ అంటిల్ ఏ ప్రాపర్ కేస్ టేకింగ్ ఈస్ నాట్ కంప్లీటెడ్ వీ షుడ్ నాట్ గో ఫర్ హ్యాప్హజార్డ్ రిపర్టరైజేషన్. ఏదో చంద్రవందరగా రిపర్టరైజ్ చేస్తే మాత్రం మనకి ఏ రకంగానూ అది ఉపయోగపడదు, హెల్ప్ చేయదు అనమాట. సో రిపర్టరైజ్ చేయాలంటే కేస్ టేకింగ్, దాని అవగాహన, లక్షణాల యొక్క అవగాహన, దాని యొక్క ఇంపార్టెన్స్ని బట్టి ఒక వరుస క్రమంలో రాసుకున్న తర్వాత మనం ఇప్పుడు ప్రామినెంట్గా తీసుకోవాల్సింది దేనివల్ల అయితే కారణంగా మనం చూస్తాము, అది మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ దేనివల్ల అతనికి ఈ లక్షణాలు ఏర్పరిచి ఉండొచ్చు అన్నది ముఖ్యంగా తీసుకోవాలి, ఎక్యూట్లో కానీ క్రానిక్లో కానీ. దీని తర్వాత క్వాలిఫైడ్గా అతనికి ఏ రకమైన స్వభావం కలవాడు అన్న లక్షణాలని నెక్స్ట్ వరుసలో తీసుకోవాలి. తర్వాత ఫిజికల్ జనరల్ సాధారణ లక్షణాలు, ఆకలి, నిద్ర, ఇష్టాలు, స్త్రీలైతే గనక ఋతు సంబంధించిన ఇబ్బందులు, నిద్ర, కలలు ఇలాంటివి తీసుకోవాలి. ఆ తర్వాత ఇంపార్టెన్స్లో వరుస క్రమంలో పర్టికులర్ సిమ్టమ్స్కి ప్రామినెన్స్ ఇవ్వాలి. ఇలా ఇచ్చినప్పుడు మనకు ఆ కేసు పరిపూర్ణంగా ఉంటుంది, దాన్ని అనలైజ్ చేయడానికి కూడా పరిపూర్ణంగా ఉంటుంది. ఇప్పుడు రిపర్టరైజ్ చేసేటప్పుడు కూడా ఈ ఆర్డర్లో మనం రిపర్టరైజ్ చేసుకునేటట్టయితే కనుక పేషెంట్ యొక్క ప్రత్యేకించే లక్షణాలకి మనం సెలెక్ట్ చేయాల్సిన మందులకి సారూప్యత ఏర్పడుతుంది. దానివల్ల పేషెంట్కి రోగ నివారణ జరుగుతుంది. సరే రిపర్టరైజ్ చేసేస్తామండి, ఏముంది ఇందులో, చాలా అంత పెద్ద గొప్ప ఏముంది అనుకోవచ్చు. రిపర్టరైజేషన్ చేసేటప్పుడు డెఫినెట్గా మనం చాలా ఒలి దగ్గర పెట్టుకోవాలి. ఎందుకనంటే ఇది రోగి చెప్పే లక్షణాలని మనం తర్జుమా చేసి మనం రిపర్టరైజ్ చేస్తున్నాం. సో ఈ తర్జుమా అన్నది వైద్యుని యొక్క అవగాహన మీద, అతని యొక్క బుద్ధి మీద, అతని యొక్క ఇంట్రెస్ట్ మీద, ప్యాషన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏదో రకంగా 4-5 సిమ్టమ్స్ 100 సిమ్టమ్స్ తీసుకుని రిపర్టరైజ్ చేస్తామంటే కుదరదు. కామన్ సిమ్టమ్స్ లైక్ ఎపిటైట్ వాంటింగ్, ఎపిటైట్ డిక్రీస్డ్ అని తీసుకుంటే ఉపయోగపడదు. అది ఎందువల్ల డిక్రీజ్ అయింది, ఏ కారణంతో డిక్రీజ్ అయింది అన్నది కూడా దాని పరిపూర్ణంగా మనం తీసుకొని ఆ లక్షణాన్ని కూడా మనం యాడ్ చేసుకోగలిగితే అప్పుడు అది మనకి ఉపయోగపడుతుంది. సో కామన్ సిమ్టమ్స్ యాజ్ రూబ్రిక్స్ ఈజ్ నాట్ నీడెడ్. మరి 1-2 రేర్ రెమెడీస్ ఉండే రూబ్రిక్స్ తీసుకున్నా మనకు ఉపయోగపడదు. అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే 2-3 సిమ్టమ్స్ దగ్గరగా అనిపిస్తుంది, ఏది తీసుకోవాలో తెలియక 2 కలిపి తీసేసుకుంటాం. లేదంటే మానసిక లక్షణాలనే ఒకే మానసిక లక్షణాలు 2-3 చోట్ల ఉంటాయి. టిమిడిటీ, ఈల్డింగ్, బ్యాష్ఫుల్నెస్, అలాగే సస్పీషియస్ మిస్ట్రస్ట్ఫుల్నెస్ అను ఇలాంటి రూబ్రిక్స్ ఉంటాయి. ఇవన్నీ దగ్గరగా ఉండే రూబ్రిక్స్. ఈ అన్ని రూబ్రిక్స్ తీసేసుకోవడం వల్ల మనకి ఏ రకంగా ఉపయోగపడతాం. ఏదైతే ప్రామినెంట్గా అనిపిస్తుందో ఆ పేషెంట్లో ఆ రూబ్రిక్స్ తీసుకోవడం వల్ల మాత్రమే మనకి ఉపయోగపడుతుంది. దానివల్ల పేషెంట్కి కూడా మనం నయం చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఏం తీసుకోవాలి, మరీ తక్కువ ఉండేవి కాదు, మరీ జనరల్ రూబ్రిక్స్ కాకుండా కొంత దాన్ని వివరణాత్మకంగా కేసు తీసుకున్న తర్వాత ఆ రూబ్రిక్స్ని కూడా కొంత వివరణాత్మకంగా మనం ప్లేస్ చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ నీస్ స్టిఫ్నెస్, పెయిన్ రైట్ నీ అని తీసుకున్నాం అనుకోండి, కొన్ని 100 రెమెడీస్ ఉంటాయి. అదే మనం నీస్ స్టిఫ్నెస్ అన్నది తీసుకున్నాం అనుకోండి 155 రెమెడీస్ ఉంటాయి. అదే లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం అనుకోండి ఇంకాస్త రెమెడీస్
ఓ 10 ఎన్నో ఉంటాయి. అదే ఈవినింగ్ అగ్రవేషన్ అని తీసుకున్నాం అనుకోండి, ప్లాటినా అన్న రెమెడీ ఒక్కటే ఉంటుంది. సో చూసారా, మనం ఇంకాస్త ఫైనర్, మనం ఇంకాస్త పరిపూర్ణంగా లక్షణం తీసుకునే కొద్దీ, రిపర్టరైజ్ చేయడానికి ఉపయోగించే కొద్దీ మందులు ఇండికేట్ అయ్యేవి తగ్గిపోతూ ఉన్నాయి. సో ఇట్ విల్ నారోస్ డౌన్ అవర్ విజన్ టువర్డ్స్ 1 or 2 drugs and increases our focus and understanding towards those drugs in understanding the patient. So that is the beauty of repertorization. కొన్నిసార్లు మనం అన్ని లక్షణాలు మనం రిపర్టరైజ్ చేయలేం, కాబట్టి మిగతావి ఏం చేస్తామంటే పొటెన్షియల్ డిఫరెన్షియల్ ఫీల్డ్ అన్న పేరు మీద పక్కన రాసి ఉంచుకుంటాం. అవి మనకు ఉపయోగపడవని కాదు, ఉపయోగించుకోనివని కాదు. రిపర్టరైజ్ చేసిన తర్వాత మందు సెలెక్ట్ చేసేటప్పుడు వీటిని కూడా సారూప్యత ఉంటే అప్పుడు మనం చేసుకోవచ్చు. నెక్స్ట్, రిపర్టరైజ్ చేయమన్నారు కదా అని నాకు తోచిన రెమెడీస్ అన్ని రూబ్రిక్స్ అని చెప్పి మొత్తం ఒక 150 రూబ్రిక్స్ ని మనం సెలెక్ట్ చేసుకుని రిపర్టరైజ్ చేస్తే ఉపయోగపడతాం. ఏవైతే అతన్ని ప్రత్యేకించేవిగా ఉన్నాయో, ఆ రోగిలో ప్రత్యేకించేవిగా ఉన్నాయో అవి తీసుకుంటేనే మనకు ఉపయోగపడుతుందండి. నెక్స్ట్, మన రిపర్టరైజేషన్ ఎఫెక్టివ్ గా ఉండాలి, పేషెంట్కి ఉపయోగపడేలా ఉండాలంటే మాత్రం తప్పనిసరిగా మనం మన రిపర్టరైజేషన్ స్కిల్స్ కానీ అండర్స్టాండింగ్ కానీ పెంచుకోవాలి. మన మెటర్మెడికా నాలెడ్జ్ పెరగాలి. రిపర్టరీస్కి, ఆర్గనాన్కి, మెటర్మెడికాకి అనుసంధానం తెలియాలి. అలా తెలిసినప్పుడు మనం ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుంటాం. ఎక్కడ సెలెక్ట్ చేయాలో, ఎలాంటివి సెలెక్ట్ చేయాలో అన్నది కూడా మనకు బాగా తెలుస్తుంది. కరెక్ట్గా మనకి ఈ నాలెడ్జ్ పెరిగితే కనుక ఇది టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్లా అనిపించదు. దేనికైనా సరే మంచి చెడులు ఉంటాయి, అది చేసేవాడి మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఆ పనిముట్టు మీద ఆధారపడి ఉండదు. ఎందుకంటే పనిముట్టు ఎప్పుడు పనిముట్టే. దాన్ని సరిగ్గా ఉపయోగించుకునే వాడికి సత్ఫలితాన్ని ఇస్తుంది, సరిగ్గా ఉపయోగించుకోని వాడికి అది సత్ఫలితాన్ని ఇవ్వదు. దేనికైనా బేసిస్ కేస్ టేకింగ్. కేస్ టేకింగ్ కరెక్ట్గా చేసినట్టయితే కనుక మనకి ఏదైనా చేయొచ్చు, ఏ మెథడ్ అయినా వాడచ్చు. రిపర్టరీస్ కాకపోతే ఇంకే మెథడ్ అయినా వాడచ్చు. కేస్ టేకింగే సరిగ్గా పరిపూర్ణంగా మనం తీసుకోనప్పుడు రిపర్టరైజేషన్ కాదు, అమృతం కాదు, ఎవరైనా దేవుడు వచ్చి దిగి వచ్చినా సరే ఆ రోగికి ఆ లక్షణాలు మనం తీసుకున్న అసంపూర్ణ లక్షణాలను వేస్ట్ చేసుకుని మనం ఏ మందు ఇవ్వలేం, ఏ రకంగా అతనికి ఉపయోగపడలేం. మనకు బాగా తెలిసిన కొన్ని మెథడ్స్ ఉన్నాయి. కెంటియన్ మెథడ్, అందులో జనరల్